అక్రమంగా ఇసుక తోడేస్తుండటంతో స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం నామరూపాలు లేకుండా పోతోందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి రూరల్ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక మాఫియా రాజ్యమేలుతున్న రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిగురవాడ, చానంబట్ల, పైడిపల్లి, అడపారెడ్డిపల్లి, దుర్గసముద్రం, తనపల్లి, తిరుచానూరు, తండ్లం, గాజులమన్యం మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, సుమారు 30 అడుగుల లోతు బావులుగా దర్శనమిస్తున్న జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం బాధ్యతారాహిత్యమని తెలిపారు. అక్రమార్కుల ఆగడాలను అరికట్టి ప్రకృతి సంపదను పరిరక్షించాలని కోరారు. స్వర్ణముఖిలో ఎక్కడంటే చిగురువాడ, తనపల్లి, అడపారెడ్డిపల్లి, పైడిపల్లి, గొల్లపల్లి, అదేవిధంగా తనపల్లి, ఈ విధంగా మొత్తం ఆ గ్రామాల పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణముఖిలో యథేచ్ఛగా ఇటాచీలు పెట్టి, జేసీబీలు పెట్టి ఇసుకను రాత్రి పగళ్ళు తేడా లేకుండా పూర్తిగా ధ్వంసం చేసేశారండి. నామరూపాలు లేకుండా పోయింది స్వర్ణముఖి నది. ఒక్క రాజకీయ పార్టీ గాని, ఒక్క అధికార యంత్రాంగం గాని అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దానికి కారణం అధికార పార్టీ నాయకుల అనుచరులే యథేచ్ఛగా ఇసుక మాఫియాని కొనసాగిస్తున్నారని చెప్పని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలే బహిరంగంగా చెప్పుకోలేక ఆవేదన చెందుతున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు కొత్తగా తిరుపతి జిల్లాకి కలెక్టర్ గా వచ్చినటువంటి అధికారి, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారులు సంయుక్తంగా మీరు స్వర్ణముఖిలోకి వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలన చేయండి. చిగురువాడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వర్ణముఖి పూర్తిగా అడిగంటిపోయింది. 30 అడుగుల లోతు ఒక్కొక్క బావిలాగా ఆ స్వర్ణముఖిని తవ్వేస్తున్నారు జేసీబీలతో, ఇటాచీలతో. ఈరోజు అరాచకం రాజ్యమేలుతా ఉంది స్వర్ణముఖి నదిలో. మాఫియా ఈరోజు ఎవరైనా గ్రామస్తులు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కొంతమంది పోలీస్ అధికారుల చేత అక్రమ కేసులు పెట్టించి బెదిరింపు కాల్స్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది దయచేసి ప్రకృతి సంపద జోలికి వెళ్లొద్దండి. పర్యావరణానికి ముప్పే కాకుండా ప్రకృతి జోలికి వెళ్తే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంది. కాబట్టి నేను ఒక సామాన్య పౌరుడిగా, తిరుపతి వాసిగా నేను జిల్లా కొత్తగా వచ్చేటువంటి అధికారులను, కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల ప్రజల ఆవేదనని అర్థం చేసుకుని స్వర్ణముఖిలో జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక మాఫియాకి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా.